కవిత గారు మా అధినేత, జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిపైన కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు కవిత గారిని కొన్ని ఆమెను అడగాలని ఈ వీడియో ద్వారా మీ ముందుకొచ్చి మాట్లాడుతున్నాను. కవిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పొలిటీషియన్ కాదంట. దురదృష్టవశాత్తు ఆయనకి ఉప ముఖ్యమంత్రి వచ్చిందని ఆమె వ్యాఖ్యానించారు. సీరియస్ పొలిటీషియన్ అంటే ఎలా ఉండాలమ్మా? అమ్మ కవిత గారు, మీలాగా మన రాష్ట్రంలో దోచుకున్నది సరిపోక మిగతా రాష్ట్రాలకు వెళ్ళి పెట్టుబడులు పెట్టి లిక్కర్ స్కాములు చేసుకుంటా నువ్వు కూడా మా పార్టీ అధినేత ఒక తెల్ల కాగితం లాంటి మచ్చలేని నాయకుడు, మా నాయకుడు, ఆయన పైన నువ్వు మాట్లాడుతున్నావంటే అంటే నీకు ఏదైతే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నీ పేరు, పరువు, ప్రతిష్ట ఆ లిక్కర్ స్కామ్ ద్వారా పోయింది అని ఇప్పుడు నేను అంటే యావత్ భారతదేశం మొత్తం శ్రీ పవన్ కళ్యాణ్ వారిపై ప్రజలంతా చూస్తున్నారు. అది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు నేను వేరేల మీద మాట్లాడితే నీకు ఐపు రాదని పవన్ కళ్యాణ్ గారి పైన వ్యాఖ్యలు చేస్తే సోషల్ మీడియాలో ద్వారా, పత్రికల ద్వారా ఒక ఐప్ క్రియేట్ చేసుకోవాలని నువ్వు అనుకొని వ్యాఖ్యలు చేసి ఉంటావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడి ఒక ముద్దాయి ఖైదీ చేతిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని తీసుకొచ్చి ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించాలని ఒక కూటమిని ఏర్పాటు చేసి ఇక్కడ రాష్ట్రంలో ఒక కూటమి తయారు చేసుకొని అక్కడ కేంద్రంలో బీజేపీని ఒప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 151 సీట్లతోటి గెలిచినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అధాపాతాళానికి తొక్కేస్తా అని చెప్పి తొక్కేసినటువంటి మా పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పొలిటీషియన్ కాదా? దీనికి సమాధానం చెప్పు. అదే ఇది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, భారతదేశం యావత్తు భారతదేశంలో పోటీ చేసినటువంటి 100కు 100% స్ట్రైక్ రేట్ కొట్టినటువంటి భారతదేశంలో ఉన్నారంటే అది శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ప్రపంచమంతా ఆయన వైపు చూస్తున్నారు. ఇక్కడ రాష్ట్రంలో ఒక మంచి పాలన ఇవ్వాలని 151 సీట్లలో గెలిచినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని ఆయన మాట ఇచ్చిన ప్రకారం 11 సీట్లకు పరిమితం చేసి మధ్యలోకెళ్ళి 151ల 5 తీసేసి 11కు పరిమితం చేసి ఈరోజు అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష హోదా లేక చేసినటువంటి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయనను పట్టుకొని మీరు ఈ విధంగా అనుచితమైన వ్యాఖ్యలు చేసి ఏదో పాపులర్ కావాలని మీరు చూస్తున్నారు. మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా ఆయన మర్యాదగా పిలవడం కానీ అందరూ భారతదేశం మొత్తం చూస్తున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ కాదు ఒక తుఫాన్ అని అన్నాడు.
అలాంటి వ్యక్తిని పట్టుకొని ఈ విధంగా మాట్లాడడం, ఒక మహిళగా ఉండి లిక్కర్ స్కామ్లో పోవడం, జైల్లో ఉండి రావడం, తెలంగాణ సమాజం పరువు పోయింది ఇక్కడ మాది. నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నావు అంటే సీరియస్ పొలిటీషియన్ అంటే మీ కుటుంబం లాగా దోచుకోవడం, దాచుకోవడం, ఈ విధంగా పరిపాలన చేస్తే సీరియస్ పొలిటీషియన్ అవుతారు. అది ఆయన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అది రాదు. మీలాగా దోచుకున్న డబ్బు రాష్ట్రాలు దాటేసి మిగతా రాష్ట్రాలలో పెట్టుబడి పెట్టి, కంట్రీలలో పెట్టుబడి పెట్టి, విదేశాల్లో పెట్టుబడులు పెట్టి దోచుకునే పద్ధతి ఆయనకు తెలియదు. ఆయనకు అలాంటి పనులు చేయడు, చేసే వాళ్ళని కూడా చేయనియడు ఆయన. అలాంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి వ్యక్తి గురించి మీరు మాట్లాడడము ఎంత సిగ్గుచేటంటే ఇది మీ విఘ్నతకే వదిలేస్తున్నా. నేనైతే రాబోయే రోజుల్లో కూడా ఏపీలో కాదు అమ్మ కవిత గారు, తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన పార్టీ యొక్క ప్రభావాన్ని మీరు చూస్తారు తప్పకుండా. ఏపీలో ఏ విధంగా అయితే ఇప్పుడు జరుగుతుందో రాబోయే రోజుల్లో కూడా, అంటే అప్పట్లో తెలంగాణ ఆకాంక్ష మీద మీరు గెలిచారు తప్ప కానీ తెలంగాణ ఒక ఆకాంక్ష, ఒక ఉద్యమం ఆకాంక్ష ద్వారా తెలంగాణ ఏర్పడాలన్న ఒక ఆకాంక్షతోటి మీకు అధికారం ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రజలంతా మేల్కున్నారు. ఇప్పుడు ఏపీలో కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ప్రభుత్వం ద్వారా చేసే కార్యక్రమాన్ని అందరూ వీక్షిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ తెలంగాణలో ఒక బలమైన పార్టీగా ఎదుగుతుంది. మీకు కూడా, మీ పార్టీ కూడా మిగతా పార్టీలకు కూడా ధీటుగా ఇక్కడ తెలంగాణలో మా పార్టీ వెళ్ళబోతుంది. మీరు చేసినటువంటి వ్యాఖ్యలను మీ విఘ్నతకే వదిలేస్తున్నాము. మీరు ఆలోచించి మీ మాటల్ని వెనక్కి తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. జై జనసేన, జై తెలంగాణ, జై హింద్.